హలో ఎవ్రీవన్, నేను మీ ఇఫ్తిషామ్ని. సో జస్ట్ అలా డాడీ నేను రోజు అలా ఈవినింగ్ కూర్చుంటే డాడీ ఏమో ఏదో పని ఉందిరా వైజాగ్ వెళ్తున్నాను వస్తున్నావా అన్నారు. సో వన్స్ వైజాగ్ అని విన్న తర్వాత ఐ కాంట్ స్టాప్ మై సెల్ఫ్ బికాస్ ఆబ్వియస్లీ వైజాగ్ సో అలా వెళ్తూ ఫస్ట్ స్టాప్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్ కోర్స్ హోటల్ జాస్ దగ్గర ఆగాం. మంచి ఫుడ్ తిన్నాం. ఐ హ్యాడ్ పూరీ దేర్, క్రేజీ బాగుంది. రూమ్ చెక్ ఇన్ అయిపోయాం. అందరిలాగే మనం కూడా రూమ్ టూర్ చేద్దాం ట్రై చేశాను. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ట్రై, బట్ చూడండి నా కోసం ఆబ్వియస్లీ హాయ్ దాట్స్ మీ. సో అలా చూసి ఆబ్వియస్గా అదొక చిన్న ఏరియా అండ్ దిస్ ఇస్ ద రూమ్. వెళ్ళాను, చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళాను. వ్యూ ఎలా ఉంటుంది, ఆబ్వియస్గా బీచ్ దగ్గర కదా అని. బీచ్ వ్యూ ఉంది కానీ దూరంగా ఉంది. ఏం చేస్తాం, మనకి ఇదే ఇంకా దాట్స్ అ వ్యూ అంతే. రైట్ సైడ్ చూస్తే ఆబ్వియస్గా ఐటీ పార్క్. అండ్ నెక్స్ట్ చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అయ్యి మళ్ళీ రోడ్ మీద పడ్డా, బీచ్ రోడ్. ఈ రోడ్లో స్లోగా డీసెంట్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ అలా ఆ బీచ్ వ్యూని, ఇటు పక్క మౌంటైన్ వ్యూని అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఎన్నిసార్లు వెళ్ళినా బోర్ కొట్టదు. ద బెస్ట్ థింగ్. ఇప్పుడు నేను రావడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. అదేంటంటే అది ఇదే. నా ఫ్రెండ్ ఈడుకున్నంత దోల ఇంకా వాడిగా ఉండదు. చెయ్యి ఇరిగింది జాగ్రత్తగా ఉండమంటే మళ్ళీ గేమ్ ఆడి ఎరగొట్టుకున్నాడు. ఇప్పుడు సర్జరీ ఉంటే ఆయన చూడడానికి వెళ్ళాను. ఆడు సర్జరీ వచ్చిన అలా తిరుగుతున్నాడు హ్యాపీగా చెయ్యి ఊపుకుంటూ. అంత దూలం అన్నాడికి. అలా ఆయన తీసుకొని ఆడు వచ్చాడు. ఆయన తీసుకొని అలా మళ్ళీ డ్రైవ్కి వెళ్ళాం. డీసెంట్గా సింహాచలం రోడ్